నేషనల్ క్రష్ రష్మిక మందన్న తనకు కొరియన్ డ్రామాలంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే వాళ్ళు ఎలాంటి కథతో వస్తారన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా పికీగా ఉంటానని మీకు తెలుసు కదా అని రష్మిక తెలిపారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనే తనకు కే-డ్రామాలపై ఆసక్తి పెరిగిందని, ఒక్కో సిరీస్లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ఇటీవల తమ్మ అనే హారర్ కామెడీ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భేడియా, స్త్రీ, ముంజా వంటి హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చింది. ఇందులో రష్మిక వాంపైర్, రక్త పిశాచి పాత్రలో కనిపించి మెప్పించారు. ఆమె నటించిన తాజా తెలుగు చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ నెల 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ప్రస్తుతం రష్మిక కాక్టైల్ 2, మైసా వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.